ప్రజాభవన్లో పీసీసీ కార్యవర్గ సమావేశం తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ లీడర్లు యాక్టివ్ అయ్యారు. ప్రభుత్వంపై విమర్శలు చేసే ప్రతిపక్షాలకు అదే స్థాయిలో కౌంటర్ అటాక్ చేస్తున్నారు లీడర్లు. నిరుద్యోగులకు అనుకూలంగా గ్రూప్ 2 వాయిదా, రుణమాఫీ అమలు చేయడంతో ప్రజల్లోకి వెళ్తున్నారు నేతలు. మరిన్ని డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు, థ్యాంక్ యూ అపర్ణ. రీసెంట్గా పీసీసీ కార్యవర్గ సమావేశం అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు, అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కావచ్చు, మంత్రులు, ఎమ్మెల్యేలు, విప్పులు వీళ్ళంతా చాలా యాక్టివ్ అయ్యారు. ప్రధానంగా నిన్న మొన్నటి వరకు నిరుద్యోగుల సమస్యలు కావచ్చు, దాంతోపాటు రుణమాఫీ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందో చేయదో అనే ఉద్దేశంతో ప్రతిపక్షాలు విపరీతమైన ఆరోపణలు చేశాయి. ఇక మరికొన్ని ఇష్యూస్ పైన ప్రతిపక్షాలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ నేతలపైన విమర్శల దాడి చేశాయి. అయితే రీసెంట్గా ప్రజాభవన్లో జరిగిన కార్యవర్గ సమావేశం తర్వాత ప్రతిపక్షాలపైన తిరిగి అదే స్థాయిలో విమర్శలు, దాడికి దిగుతున్న పరిస్థితి కనబడుతుంది కాంగ్రెస్ సంబంధించిన నేతలు. ఎందుకంటే రుణమాఫీ మొన్నటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందో చేయదో అంటూ విమర్శలు చేసిన సందర్భంగా, అయితే రుణమాఫీ చేసిన తర్వాత 7 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన రుణమాఫీని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అదే కాకుండా నిరుద్యోగులకు సంబంధించిన సమస్యలు కావచ్చు, ఏదైతే గ్రూప్ 2 పరీక్షలు వరుసగా ఉన్నాయి కాబట్టి గ్రూప్ 2ను ప్రధానంగా వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. ఆ డిమాండ్ను పరిగణలోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి నిన్న గ్రూప్ 2కు సంబంధించి వాయిదాను కూడా వాయిదా వేశారు. సో అయితే ఈ 2 అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అంతేకాకుండా గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయలేదు, కేవలం 7 నెలలలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అంశాలన్నీ గుర్తు చేస్తున్నారు. సంక్షేమ పథకాలు కోసం ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 7 నెలల కాలంలో రాజు ఆరోగ్య శ్రీ అమల్లోకి తీసుకొచ్చారు. అదేవిధంగా ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం మహిళలకు, దాంతోపాటు 200 యూనిట్ల ఉచిత కరెంటు, అదేవిధంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఇక ఇండ్ల పథకాన్ని శ్రీకారం చుట్టారు కాబట్టి ఆ విషయాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. దాంతోపాటు ప్రధానంగా రుణమాఫీ కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం మొన్న రీసెంట్గా లాంచ్ చేసింది. ముందు ఫస్ట్ విడతలో 1,00,000 రూపాయల రుణమాఫీ చేసింది. తర్వాత 1,50,000 ఆగస్టు 15 లోపు పూర్తిగా 2 లక్షల రుణమాఫీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఇప్పటికే మొన్న 1,00,000 రూపాయల రుణమాఫీ చేసి రుణమాఫీని ఒక పండుగ లాగా కాంగ్రెస్ సంబంధించిన నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా ఎంపీలు ఇదంతా మన సంబరాలు చేశారు. ఈ విషయాలన్నీ ప్రస్తావిస్తున్నారు. ప్రతిపక్షాలు మొన్నటి వరకు చేసిన ఆరోపణలను తిప్పికొడుతున్నారు. మొన్నటి వరకు రుణమాఫీ చేయలేరు, రుణమాఫీ చేయడం సాధ్యం కాదు, చేస్తే నేను రాజీనామా చేస్తా అన్న హరీష్ రావు పైన తిరిగి దాడి చేస్తున్నారు. ఏమైనా నీ రాజీనామా ఎందాక వచ్చింది, ఎప్పుడు చేస్తావు అని కాంగ్రెస్ సంబంధించిన నేతలు విమర్శల దాడి చేస్తున్న పరిస్థితి. ఇక బీజేపీ కూడా టార్గెట్ చేస్తున్నారు. 10 ఏళ్ల కాలంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత 10 ఏళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏం చేసింది, ఎలాంటి నిధులు ఇచ్చింది, అదేవిధంగా విభజన చట్టంలోని హామీలను ఎంత మేరకు నెరవేర్చిందంటూ విమర్శలు దాడి చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే కార్యవర్గ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళకు ఒక దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం ఇప్పటి వరకు అంటే 7 ఏళ్ల కాలంలో కేవలం 7 నెలల కాలంలోనే సంక్షేమ పథకాల కోసము 30,000 కోట్లను ఖర్చు చేసింది. అదేవిధంగా రుణమాఫీ కోసం 31,000 కోట్లను, అంటే దాదాపు 60,000 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం 7 నెలల కాలంలో చేసింది. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చిన విషయాన్ని ఇవన్నీ ప్రస్తావిస్తూ, ఇవన్నీ చేసినప్పుడు కూడా ప్రతిపక్ష నేతలు, ప్రతిపక్ష పార్టీలు కావాలనే రాష్ట్ర ప్రభుత్వం పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నారు. విమర్శలను తిప్పికొట్టడంలో కాంగ్రెస్ నేతలు కావచ్చు, ప్రభుత్వంలోని పెద్దలు కావచ్చు, ఆశించిన స్థాయిలో విమర్శలకు ప్రతి విమర్శలు చేయట్లేదు, వాటిని ఎదుర్కోవట్లేదని ఒక దిశానిర్దేశం చేయడంతో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు వరుసగా విమర్శలు దిగుతున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్లు, కార్యవర్గ సభ్యులు కావచ్చు, కాంగ్రెస్ సంబంధించిన నేతలంతా తిరిగి ప్రతి విమర్శలు చేస్తున్నారు. ప్రతిపక్షాలకు ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇస్తూ ముందుకు వెళ్తున్న పరిస్థితిని కడుతుంది. ఎందుకంటే తెలంగాణలో అతిపెద్ద రుణమాఫీ కార్యక్రమాన్ని చేపట్టింది. గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు చేసిన రుణమాఫీ 28,000 కోట్లు. అది 2 టర్ములు, అంటే 10 ఏళ్ల కాలంలో 2 టర్ములు చేస్తే 28,000. కేవలం ఒకటే టర్ము, అది కూడా 7 నెలల కాలంలోనే 30,000 కోట్ల రుణమాఫీ చేసిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. సంక్షేమ పథకాలను తీసుకొచ్చిన విషయాలను గుర్తు చేస్తున్నారు. అదేవిధంగా నిరుద్యోగులకు సంబంధించిన అంశానికి వచ్చినట్లయితే 3 నెలల కాలంలోనే 30,000 ఉద్యోగాలను భర్తీ చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అదేవిధంగా వరుసగా నోటిఫికేషన్స్ గ్రూప్ 1 కావచ్చు, ఉద్యోగాలను సంఖ్య పెంచి గ్రూప్ 1
నోటిఫికేషన్ ఇచ్చి దానికి ఎగ్జామ్ కండక్ట్ చేసింది. అదేవిధంగా మెగా డిఎస్సి మొన్న 3 రోజుల నుంచి మెగా డిఎస్సి సంబంధించిన పరీక్షలు జరుగుతున్నాయి. అదేవిధంగా గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు చేసిన ప్రస్తావనకు అయితే వరుసగా నోటిఫికేషన్లు ఉండడం వల్ల వాటిని నిరుద్యోగులు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు, ఆందోళన చేశారు. దానికి ప్రతిపక్షాలు కూడా తోడై ప్రభుత్వం పైన ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేసేలాగా, ప్రభుత్వాన్ని ఇబ్బంది గురి చేసేలాగా ప్రతిపక్ష పార్టీలు నిరుద్యోగులను రెచ్చగొట్టి వాళ్ళను రోడ్ల మీద తీసుకొచ్చి ఆందోళన చేస్తున్నారు. ఇలా చేస్తున్న సమయంలో అదే స్థాయిలో విమర్శలు చేయాల్సిన అధికార పార్టీకి సంబంధించిన నేతలు ఆ స్థాయిలో చేయట్లేదని సీఎం ఒక దిశానిర్దేశం చేయడంతో వరుసగా చేస్తున్నారు. గ్రూప్ 2 కూడా వాయిదా వేశారు డిసెంబర్లో గ్రూప్ 2ను నిర్వహించడానికి. అంతేకాకుండా గ్రూప్ 2లో ఉద్యోగాల సంఖ్యను పెంచాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. నిన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దానికి సంబంధించిన ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయని దానిపైన కూడా ఆరా తీస్తున్నామని చెప్పారు. సో మొత్తానికి ఇప్పటివరకు 7 నెలల కాలంలో చేసిన పనులను ప్రజల్లోకి తీసుకెళ్లే పనిలో కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఉన్నారు. అదే స్థాయిలో ప్రతిపక్షాల విమర్శలకు అదే స్థాయిలో ధీటుగా దాడి చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది.